కేసీఆరే గెలవాలి. కేసీఆర్ గెలిస్తేనే మనకు మళ్ళా ప్రపంచం వస్తుంది బిడ్డ. ఆయన ఎవడో వచ్చి మాకు ఏం చేసినోడు కాదు, హెల్ప్ చేసినోడు కాదు, ఏం లేదు. ఈయన వచ్చే మాకు పింఛన్ ఇచ్చే ఇంత మంచిగా. ఇక జర ఇప్పుడు నల్లాలు కూడా జర ఇప్పుతాడు మంచిగానే. మాకు ఒక రోడ్ వేయాలి బిడ్డ, మా రోడ్ బాగాలే ముంగట. ఆ రోడ్ వేసి మాకు రోజు నల్లాలు ఉంటే మేము ఆయననే ఇది చేస్తాం. మా గల్లీలో మస్తు ఓట్లు పడతాయి, మంచిగా ఉండే మంచిగా. మరి ఆమెకే ఇవ్వాలి, ఆమెనే గెలిపియాలి, మన కేసీఆర్ రావాలి అంతే. ఆమెనే గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే మాకు? ఏ ఫ్రీ బస్ వద్దు, కొట్టుక సత్తాను. ఇగో ఇప్పుడు వస్తుంటే బస్సు ఆపలే. మళ్ళీ ఉరికొచ్చి వచ్చినా కూడా వెళ్ళి వచ్చాడు. ఆపడాటాడు ఏమో ఎందుకు ఆపడు? ఆటోకి 20 రూపాయలు పెట్టి రాని 20 పోని 20 పెట్టి వస్తున్నా అందులో ఆపుతలేడు. మంది నూకెత్తారు. ఏం చేయాలి? ఎందుకు పెట్టినా బస్సు ఫ్రీ బస్సు వేస్ట్, మాకు అవసరం లేదు. ఏయమ్మ బిడ్డ డబ్బులు తగ్గించుడు, కొట్టుకుడు చేసుడు ఏం లేదు. 2000 అది కేసీఆర్ పెంచిన మొగడు చచ్చిపోయిన పెంచుడు అంతే, ఏం లేదు. ఏం ఇస్తలేడు కదా. షుగర్ ఆయా బీపీ ఆయా ఇవన్నీ ఉండే. ఆయన 2000 ఇస్తే ఏం సరిపోతున్నాయి బిడ్డ? ఇక పోయి మంది బాసాలకు అడిగొస్తాను ఒక ఇంట్లో సరిపోక ఏమి రావట్లేదు. ఏది లేదు బిడ్డ, ఫ్రీ గాసు లేదు, ఏం లేదు. ఫ్రీయే ఇస్తానండు, లేదు ఫ్రీగా ఇయ్యలే. పైసలు పెట్టే తీసుకుంటారు పిల్లలు అంతా. మాకు ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. పోనీ ఇప్పుడు శాతగాని పానానికి 4000 అని ఇస్తానన్నా మంచిగా ఉండు. పింఛని ఇస్తలేడు. మొన్న చీరలు అయినా చీరలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా వచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిండు 3 ఏళ్ళు. ఎవరికి ఇచ్చిర్రో ఏం కథనం, మాకు ఇయ్యలే. మాకు రాలే, పిలువలే, చెయ్యలే, మాకు ఎవరు లేవు. గ్రూప్లో కూడా ఉన్నారు పిల్లలు. గ్రూపులు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చిండట పిలిచేందో కార్డులు ఇచ్చి. ఎవరెవరికి ఇచ్చిండో మాకు ఏమి ఇయ్యలే బిడ్డ. ఆయనే మంచిగా ఉండే. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఈయన వచ్చిన కంచి ఏమి లేదు. ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తుండో మాకేం అవసరం. అబ్బాయి ఎవరికి చేస్తుండో ఏమో, మరి చేసేటోళ్ళకి చేస్తాండేమో. మాకైతే ఏం చేయలే. మా మొత్తం కుమరోళ్ళే మస్తు తోటలు ఉన్నాయి. మరి ఏదో ఇంత మరి ఏం ఎవరికి పంచుతుండో ఏమో, పైసలు ఇస్తారట ఇదో మాకు ఏనాడు తెలియదు. ఏనాడు ఓటుకో 10 రూపాయలు 20 రూపాయలు మాకేం తెలియదు. పోయి వేస్తాం. కేసీఆర్ గెలిపించినాం ఇన్ని రోజులు, మరి ఈసారి కూడా ఆయనకే వేస్తాం. ఆయన వస్తేనే మాకు మంచిది. మాకు రోడ్ వేపియాలి. డ్రైనేజీలు ఊరికే నిండుతున్నాయి ఆ ముంగట. ఇక డ్రైనేజీలు వేపించి రోడ్ వేపించి మాకు నీళ్ళు ఇస్తే చాలు. ఆ పింఛను విడిచిపెట్టి ఏదో కష్టం చేసుకొని బతాం. ఆయన ఇచ్చినాడే తీసుకుంటాం ఎక్కువ పైసలు అంతే.